హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కథ రక్త చరిత్ర, చింతలపూడి గ్రామ రహస్యం. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి గ్రామం బయటి వాళ్ళు వెళ్ళడానికి వెనుకాడే ప్రదేశం. మైదానాల మధ్యలో నది ఒడ్డున ఉన్న ఈ ఊరు ఒక భూత హావలిగా ప్రసిద్ధి చెందింది. సాయంత్రం 7 గంటల తర్వాత అక్కడ ఎవరూ కనిపించరు. విశాఖపట్నం నుంచి వచ్చిన రమేష్ తన రిపోర్టింగ్ కోసం చింతలపూడికి వచ్చాడు. అతడు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి పనిచేస్తుంటాడు. ఈ ఊరి కథల్లో ఎంత నిజముందో కనుక్కోవాలి అని తాను అనుకున్నాడు. గ్రామంలోని వృద్ధులు అతనికి చెప్పారు, బాబు, రాత్రివేళ బయటికి వెళ్ళొద్దు, ఇక్కడ నిన్ను మిన్ను లేని మాయలుంటాయి అని వాళ్ళు చెప్పారు. రాత్రి 11 గంటలప్పుడు రమేష్ కెమెరా పట్టుకుని గ్రామ వీధుల్లోకి వెళ్ళాడు. అర్ధరాత్రి గ్రామం ఊహించలేని నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆకాశంలో చందమామ కూడా కనబడకుండా దాగిపోయినట్లు అనిపించింది. అతనికి గాలిలోంచి కూలిన నవ్వులు వినిపించాయి. ఎవరో తన వెనుక నడుస్తున్నట్లు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. మెల్లగా ముందుకు నడుస్తూ ఊరి చివర ఉన్న పాత రౌడీ షెడ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బద్దలు పడిన కిటికీలోంచి రక్తపు మరకలతో ఉన్న చేతులు బయటకు వస్తున్నట్లుగా అనిపించాయి. అప్పటికే అతని గుండె పరిగెత్తుతోంది, కానీ కెమెరాను ఆపలేదు. అప్పుడే మెల్లగా ఓ స్త్రీ ఆకారం బయటకు వచ్చింది. తెల్లని చీర కట్టుకొని, కళ్ళల్లో నిప్పులాంటి కడుపు కోసిన బాధతో ఆమె మెల్లగా అతని వైపు నడిచింది. రమేష్ వెనక్కి పరిగెత్తాడు, కానీ అతని కాలికి కదిలిక లేదు. స్త్రీ అతనికి దగ్గరగా వచ్చింది. ఎందుకొచ్చావు అని ఆమె విచిత్రమైన గొంతుతో అడిగింది. అతను వణికి, నేను నిజం తెలుసుకోవాలనుకున్నా అన్నాడు. ఆమె నవ్వి, నువ్వు కూడా మాలాంటి వాడివే అవుతావు అని ఆమె చెప్పింది. అప్పుడే ఊరి పెద్ద వచ్చాడు. రే, బయటికి రా, నువ్వు బతికుండాలంటే వెంటనే వచ్చేయి అని గట్టిగా అరిచాడు. వెంటనే రమేష్ అవతల పరిగెత్తాడు. అప్పుడు వెనకాల ఎవరైనా నవ్వినట్లుగా శబ్దం. అతను వెనక్కి తిరిగి చూడగానే ఆ స్త్రీ హఠాత్తుగా మాయమైపోయింది. తదుపరి రోజు గ్రామస్తులు చెప్పారు, ఆమె మా ఊరి శాపం. 20 సంవత్సరాల క్రితం ఆమెను మానవత్వం లేకుండా చంపేశారు. అప్పటి నుంచి ఆమె ప్రతి రాత్రి వస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి రమేష్ తన కెమెరాను చూసినప్పుడల్లా ఆమెను కనిపిస్తున్నట్లు అనిపించింది. ఈ స్టోరీ నచ్చిందా? ఇలాంటి స్టోరీలు ఇంకా కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.